హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ మీ యొక్క ప్రిపరేషన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా క్లాసెస్ అనేవి చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను కూడా గ్రూప్ 2 కోసం కోచింగ్ అయితే వెళ్ళానండి. సో సిలబస్ అనేది ఎక్కువగా ఉంది. సో ప్రిపేర్ అవ్వాలి, నేర్చుకోవాలి, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. సో దీనివల్ల క్లాసెస్ మనకు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం లేదు. సో ఇంకా మనకు టెట్కి టైం వచ్చేసి మినిమము ఒక 1 మంత్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో దానికి ఈరోజు క్లాస్లో మనకు సైకాలజీలో కొన్ని ఇంపార్టెంట్గా ఉండే క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి క్లాస్ అనేది కంటిన్యూ చేసేయండి, ఓకేనా అండి? సో సైకాలజీకి సంబంధించి అండ్ ఇది ఎస్టీటీ అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా యూస్ అవుతుంది. సో క్లాస్ అనేది స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో సైకాలజీకి సంబంధించిన 30 టాప్ బిట్స్ ఒకసారి చూడండి. ఇక్కడ క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు. సో మనకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 4 అండి, బామ్రిన్ మరియు బ్లాంక్. బామ్రిన్ మరియు బ్లాంక్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం అనేది మనకు వైఫల్యం చెందింది. సో ఇందులో పరతంత్ర చరం గురించి అడుగుతారు. సో పరతంత్ర చరం అంటే ఏంటి? ఇందులో పరతంత్ర చరము. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ అండి, విద్యార్థి సాధన. విద్యార్థి సాధన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. పిల్లలలో స్వీయ భావన, దాన్నే మనము ఆత్మభావన ప్రారంభమయ్యే దశ కూడా అని మనకు ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ది స్టేజ్ ఎట్ విత్ సెల్ఫ్ కాన్సెప్ట్ ఇన్ చిల్డ్రన్ స్టార్ట్స్. సో థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు సెకండ్ ఆప్షన్ చూడండి, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. క్వశ్చన్ నెంబర్. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. అకార్డింగ్ టు కోల్బర్గ్, స్టేజ్ ఆఫ్ ఒబీడియన్స్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ దిస్ స్టేజ్. సో ఈయన ప్రకారము శిక్షను తప్పించుకోవడానికి, ఎవరి ప్రకారం అండి? కోల్బర్గ్ ప్రకారము పనిష్మెంట్ అనేది తగ్గించుకోవడానికి పిల్లలు కాస్త వినయం మనకు ప్రదర్శిస్తారు. సో ఆ విధేయత చూపడం అనేది ఏ దశలో మనకు కనిపిస్తుంది? సో ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. నెక్స్ట్ వన్. ఎరిక్సన్ ప్రకారము సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. అకార్డింగ్ టు ఎరిక్సన్, ద చిల్డ్రన్ బిట్వీన్ 6 to 12 ఇయర్స్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఫేస్ ద ఫాలోయింగ్ సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్. సో సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఇయర్ చూసుకోవాలి మనం ఇక్కడ. 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. సో 4th ఆప్షన్ చూడండి. ఇక్కడ శ్రమశీలత న్యూనత, ఇండస్ట్రీ అండ్ ఇన్ఫీరియారిటీ. నెక్స్ట్ 6th క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద వెర్బల్ టెస్ట్. క్రింది వానిలో శాబ్దిక పరీక్షలు. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకు పరీక్షల గురించి అడుగుతారు. సో ప్రజ్ఞాలబ్ధి పరీక్షలు ఉన్నాయి కదా అండి. సో శాబ్దిక పరీక్ష ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం మనకు 1 మార్క్ క్వశ్చన్ ఇది. సో క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. సో ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్, బీనే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 7. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ వాస్ ప్రిపేర్డ్ బై. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. రిపీటెడ్ బిట్ అండి ఇది. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్స్ అడుగుతుంటారు. సో ఆ రేటింగ్ స్కేల్, క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు ఎవరు? సెకండ్ ఆప్షన్ చూడండి, గట్మన్. సెకండ్ ఆప్షన్ గట్మన్. నెక్స్ట్ 8th క్వశ్చన్. రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి ఏం చేశాడు? నిరాకరించారనమాట. సో దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తి స్నేహం చేసి అతని ద్వారా సైకిల్ తొక్కడం ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ అనేది అయ్యాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా, మీరు దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దండి. రక్షక తంత్రాలు అనేది పేపరే ఉండదు. సో రక్షక తంత్రాలు అనేది చూసుకోండి. రాజు తన తండ్రిని సైకిల్ కొనమని అడిగాడు. సో తన తండ్రి నిరాకరించడం వల్ల తన యొక్క ఫ్రెండ్ సైకిల్ తీసుకొని దాంతో తను సంతృప్తి చెందాడు. సో ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం. 4th ఆప్షన్ చూడండి, పరిహారము. 4th ఆప్షన్ పరిహారము.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. సో ఈ సందర్భంలో బేగం సంఘర్షణ. ఇక్కడ రెండు కూడా ఆపోజిట్గానే ఉన్నాయి. వెళ్ళాలని లేదు, తిట్లు తినాలని లేదు. సో లేదు అంటే నెగిటివ్గా వచ్చినప్పుడు మనము దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ రెండు కూడా తనకి ఇష్టం లేదు కదా. సో ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్ చూడండి, పరిహార. సో ఇది మనకు ఈ టాపిక్ అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా చాలా ఇది మనకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ అప్లైడ్ యాక్షన్ రీసెర్చ్ టు ఎడ్యుకేషన్. ఫస్ట్ ఆప్షన్ స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము ప్రతిపాదించిన వారు. ఇది మాత్రం రిపీటెడ్ బిట్ అండి. ఆల్రెడీ లాస్ట్ టెట్ రాశాను కదా, నాకు వచ్చింది. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాలు అడుగుతారు, నెక్స్ట్ దశలు కూడా అడుగుతారు. సో ఒకసారి వాటిని చూసుకోండి. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే మ్యాథ్స్లో అనేది అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని మ్యాథ్స్లో ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు, ఎందుకు క్లాసెస్ చేయడం లేదు కదా అనేసి. ఆల్రెడీ మీకు క్లాసెస్ ఉన్నాయండి మన ఛానల్లో. ప్రతి క్లాస్ కూడా మీకు అక్కడ నేను మెన్షన్ చేశాను. ప్లేలిస్ట్ తీసుకెళ్ళి హ్యాపీగా క్లాసెస్ చూడండి, యూజ్ చేసుకోండి క్లాసెస్ని. ఈవెన్ నేను కంటెంట్ మెథడ్, సైకాలజీ, పిఐఈ సో ఇవన్నీ చేశాను. పాసిబుల్ అయినంత వరకు మీకు అన్ని క్లాసెస్ చేశాను. సో మరి 12th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పూరణ నియమము. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం వచ్చేసి పూరణ నియమము అంటారు దీన్ని, పూరణ నియమము. నెక్స్ట్ క్వశ్చన్. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. సో ఇక్కడ అంటే దేని ద్వారా ఆయన గుర్తుంచుకున్నాడంటే ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకున్నాడు. ఎక్స్పెరిమెంట్ అనేది చేసి దాన్ని గుర్తుంచుకున్నాడు. సో తనకున్న మెమొరీ ఏది? సెకండ్ ఆప్షన్ క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమొరీ అంటారు, యాక్టివ్ మెమొరీ. నెక్స్ట్ 14th క్వశ్చన్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటిని కూడా ఒకసారి చూసుకోండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతము రకరకాలుగా అడుగుతారండి. బంధుర గురించి అడుగుతారు. సో ఇలా చూసుకుంటే మంచిది. కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు. సో దానికి మరొక పేరే. ఫస్ట్ ఆప్షన్ పరికరాత్మక నిబంధన. నెక్స్ట్ వన్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. సమ్టైమ్స్ గ్రంథాలు వాటి యొక్క రచయితలు గ్రంథాలు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వేలో కూడా అడుగుతారు. వన్స్ ఒకసారి చూసుకోండి. ఇది కూడా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత. థర్డ్ ఆప్షన్ చూడండి, బంధూరా. నెక్స్ట్ వన్ వైగాట్స్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. వైగాట్స్కీ ప్రకారము క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా. ఫస్ట్ ఆప్షన్ వివేచన. నెక్స్ట్ వన్ 17th క్వశ్చన్. అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. థియరీ ఆఫ్ జనరలైజేషన్ అండి. సమ్టైమ్స్ మీకు తెలుగులో అర్థం కాకపోతే పైన మనకి ఇంగ్లీష్లో కూడా ఇస్తారు కదా, సో దాన్ని కూడా బేస్ చేసుకుని ఆన్సర్ అనేది చేయడం నేర్చుకోండి. థియరీ ఆఫ్ జనరలైజేషన్ రిలేటెడ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ వాజ్ ప్రపోజ్డ్ బై. ఫోర్త్ ఆప్షన్ చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన వక్రంలో చివరి దశ. లాస్ట్ స్టేజ్ ఇన్ లెర్నింగ్ కర్వ్ ఈజ్. వక్రం అంటే కర్వ్ అండి. థర్డ్ ఆప్షన్ శారీరక హద్దు, ఫిజికలాజికల్ లిమిట్. సో అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. నెక్స్ట్ వన్ 19th. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారము స్ఫురించే దశ. సో ఇన్ క్రియేటివ్ స్టేజెస్ సడన్ కిరెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ ఇస్ హ్యాపెండ్. పరిష్కారం స్ఫురించే దశ. థర్డ్ ఆప్షన్ చూడండి, అంతర్దృష్టి దశ. స్టేజ్ ఆఫ్ ఇన్సైట్. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఇక్కడ
ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు. మోడల్ ఆఫ్ ఇంటెలిజెంట్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై. థర్డ్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గిల్ఫర్డ్. ఆన్సర్ గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. డిస్గ్రాఫియా అనేది, సో మనకు ప్రతి ఎగ్జామ్లో కనిపించే క్వశ్చన్ అండి. డిస్గ్రాఫియా అనేది కన్ఫ్యూజ్డ్ బిట్ కూడా ఇది. డిస్గ్రాఫియా అనేది, గ్రాఫియా అన్నారు కాబట్టి ఇక్కడ సో రాతపరమైన వైకల్యం అంటారు. గ్రాఫియా అన్నారు కాబట్టి రాతపరమైన వైకల్యము. క్వశ్చన్ నెంబర్ 22. అనేర్దేశిక మంత్రమును గురించి సరైన వాక్యము. అనేర్దేశిక మంత్రమును గురించి సరైన వాక్యము. ఫోర్త్ ఆప్షన్ చూడండి, దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రం అంటారు. దిస్ ఈస్ నోన్ యాజ్ క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. క్వశ్చన్ నెంబర్ 23. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఫస్ట్ ఆప్షన్ జోక్యరహిత నాయకత్వము. సో జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. సో వారి యొక్క నాయకత్వంలో ఎవరండి, ఇక్కడ మెంబర్స్ మాత్రమే నిర్ణయాలు డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ 24th క్వశ్చన్. క్రింది వాణిలో ఇన్పుట్ డివైస్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్. ఫస్ట్ ఆప్షన్ చూడండి సెన్సార్. క్రింది వాణిలో ఇన్పుట్ డివైస్ వచ్చేసి సెన్సార్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ల్యాండ్ విస్తరణ రూపము. రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా మనకు. ల్యాండ్ విస్తరణ రూపం ఎక్స్పెండెడ్ చేయాలి, మనం ల్యాండ్ని ఎక్స్పెండ్ చేయాలి. పెద్దగా ఉంది కదా అనేసి మళ్ళీ మీరు లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్ ఇది పెట్టారండి. కాదు, లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాండ్ విస్తరణ రూపం వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. సమ్టైమ్స్ మనం ఇంగ్లీష్లో ఫాలో అవుతుంటాం చూడండి, సో అలా ఇక్కడ కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసి RT 2009 ప్రకారము ప్రైవేట్ పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఫస్ట్ క్లాస్లో కేటాయించవలసిన సీట్లు. సో RT 2009 ప్రకారము ప్రైవేట్ స్కూల్స్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఫస్ట్ ఆప్షను 25% అండి. ఫస్ట్ క్లాస్లో RT 2009 ప్రకారము 25% మనకు సీట్లు అనేది కేటాయించవలసి ఉంటుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్. NCF 2005 ప్రకారము సెకండ్ క్లాస్ వారికి ఎటువంటి మనకు హోంవర్క్ అనేది సూచించదు. సో అయితే ఆ తర్వాత తరగతి మనకు థర్డ్ క్లాస్ ఉంటుంది కదా, సో ఆ థర్డ్ క్లాస్లో వారానికి ఎన్ని అవర్స్ హోంవర్క్ అనేది కేటాయించాలి. సో ఇక్కడ వీక్లీ అడిగారండి, డే అంత కాదు, వారానికి ఎన్ని అవర్స్ హోంవర్క్ కేటాయించవచ్చు. NCF 2005 ప్రకారము సెకండ్ క్లాస్కి ఎటువంటి హోంవర్క్ అనేది సూచించలేదు, కానీ ఆ తర్వాత అంటే థర్డ్ క్లాస్ నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ ఇవ్వాలి. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ చూడండి, 2 గంటలు హోంవర్క్ కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. NEP 2020 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరము. ఇన్ కేస్ ఇలాంటి బిగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు టైం వేస్ట్ అయినా పర్లేదు, ఒక 1 minute కేవ్ కాదండి, జాగ్రత్తగా చూసి ఆన్సర్ అనేది చేయండి. సో NEP 2020 ప్రకారం అండి, మీరు NCF NEP 2020 మెయిన్గా చూసుకోవాలి. సో లక్ష్యంగా పెట్టుకున్నారా వారు అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరము. ఫస్ట్ ఆప్షన్ 2025. ఫస్ట్ ఆప్షన్ 2025 అంటే లాస్ట్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి అందించే ఆర్థిక సహాయము. అమ్మఒడి పథకం ఉండేది కదా అండి, సో ఆ రీప్లేస్ చేస్తారు తల్లికి వందనం. అందులో మనకి ఎంత అమౌంట్ అనేది ఒక విద్యార్థికి సహాయం చేస్తారు. సో ఆన్సర్ 15,000, బట్ మనకి వచ్చేది 13,000 అండి. సో ఆ 2,000 వచ్చేసి పిల్లల యొక్క అవసరాలకు స్కూల్స్లో వాళ్ళకి యూజ్ అయ్యేవి అలా. సో ఆ 2,000 అనేది ఉంటుంది. ఓన్లీ 13,000 మాత్రమే అమౌంట్ పే చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ 30. దీక్ష ప్రారంభించబడిన సంవత్సరము. సో మరి దీనికి సంబంధించిన ఆన్సర్,
సో సెకండ్ ఆన్సర్ చూడండి. సెకండ్ ఆప్షన్ 2017 మనకు దీక్ష అనేది ప్రారంభించబడిన సంవత్సరము. సో ఇదండి సైకాలజీకి సంబంధించిన ఒక టాప్ 30 క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు క్వశ్చన్స్ యూజ్ అయ్యాయని అనుకుంటున్నానండి. సో వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాసిబుల్ అయినంత వరకు మీకు క్లాసెస్ అందించడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియోకి మాత్రం మీరు లైక్ చేయాలి, ఓకేనా? షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.